మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు రాసిన శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనము నుంచి 8 వచనాల వరకు మార్చి చదువుదాం. మార్కు రాసిన శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనాల వరకు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మన ప్రభువు నిరంతరము స్తుతికి పాత్రుడు. ఆయన ఆరాధనలకు యోగ్యుడై ఉన్నాడు. ఇక్కడ దేవదూత ఆయనను వెతకవచ్చినటువంటి గుంపుతో చెబుతా ఉన్నాడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును మీరు వెతుకుచున్నారు అన్నాడు. యేసును వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు. ఆయన ఉంచిన స్థలమును చూడుడి అని చూపించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు సజీవుడై, మృత్యుంజయుడై, పునరుద్ధానుడై ఉన్నాడు. సమాధి ఖాళీగా ఉంది. ఆయన వారు అక్కడ వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడని వారికి వర్తమానం అందించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతుల మగుటకు తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం మన యొక్క జీవము కొరకు, ఆశీర్వాదం కొరకే. ఎందుకంటే మనము అపరాధాల చేత, పాపముల చేత చచ్చి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక, మీ అపరాధాల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నామంట? గట్టిగా చెప్పాలి, ఎలా ఉన్నాము? చచ్చిన వాళ్ళల్లో జీవం ఉండదు. అలాగే చచ్చిన వాళ్ళు దుర్గంధము వేస్తారు, సువాసన రారు. లాజరు చనిపోయి 4 దినాలైన తర్వాత
యేసు ప్రభు వారు ఆ మరియమార్తల దగ్గరికి వచ్చి, వారి అక్క చెల్లెళ్ళ దగ్గరికి వచ్చి, ఆ పెట్టబడినటువంటి రాయి తొలగించండి అని చెబితే వాళ్ళ అక్కయ్య అంది, ప్రభువా లాజరు చనిపోయి ఇప్పటికే 4 రోజులయ్యింది, వాసన కొట్టును అంది. చచ్చి పడి ఉన్నది ఏదైనా సరే అది దుర్గంధముతో నిండి ఉంటుంది, భయంకరమైన వాసన, మనం దాన్ని పీల్చుకోలేము. ఒక నక్కో కుక్కో పిల్ల ఆ పక్క చనిపోతే ఆ దారి గుండా వెళ్ళడానికి మన ముక్కు నోరు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఆ వాసన భరించలేక. మరి పాపాల చేత అపరాధాల చేత చచ్చిన మన స్థితి ఎంత భయంకరమైనది. దేవుడు ఈ స్థితిలో ఉన్న మానవుల వాసన ఆగ్రానించలేకపోతా ఉన్నాడు. అందుకే ఆ దుర్గంధముతో మనం నశించి నరకానికి వెళ్ళడం ఇష్టము లేక మనందరి పాప పరిహారం కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో వారు కూడా పాపము నుండి తిరిగి లేస్తారు. అక్కడే అన్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అపరాధాల చేత పాపముల చేత చచ్చి ఉన్న మనలను ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. చచ్చిపోయి ఉన్నావా, ఆయన్ని ఆరాధించలేవు, దుర్గంధంతో ఉంటావు. యేసు జీవము నీలోకి వచ్చి నువ్వు బ్రతికావా, నీవు సజీవుడవై ఉంటావు. ఆయన వలె ఆయనను ఆరాధించడానికి పరిమళ సువాసన కలిగి ఉంటావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున ప్రియులైన పిల్లల వలె క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన, దుర్గంధంగా కాదు, పరిమళ వాసనగా నుండుటకు తన్ను తాను మన కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను అన్నాడు. పాపంలో ఉన్న మనం దుర్గంధముతో అపరాధాల చేత చచ్చి జీవము లేని వారమై ఉంటుండగా యేసయ్య మనల్ని తనతో కూడా బ్రతికించాడు. ఎందుకంటే మనం పరిమళ సువాసనగా ఉండాలని, బలిగా అర్పణగా తండ్రికి తాను సమర్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే ఆ స్త్రీలు యేసు ప్రభు వారు శుక్రవారం చనిపోయిన తర్వాత సాయంకాలం ఆయన సమాధి చేయబడ్డాడు. ఏదో నికోదేము మాత్రమే 150 సేర్ల ఎత్తు అగరు సుగంధ ద్రవ్యములు ఆయన దేహానికి పూశాడు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎంతో ఆశపడుతూ ఉన్నారు, అయ్యో ప్రభువారి దేహానికి మేము ఏ సుగంధము పూయలేకపోయామే, ఎప్పుడెప్పుడు విశ్రాంతి దినము గడిచిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, ధర్మశాస్త్ర ఆజ్ఞ ప్రకారంగా వారు తీరికగా ఉన్నారు. ఆదివారం పెందల కడనే సూర్యోదయం అయినప్పుడు ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని ఆయనకు పూయవలనని బయలుదేరారు. మార్కు శుభవార్త మనం చదువుకున్న వచనంలో కనబడుతూ ఉంటుంది. ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని ఏం చేస్తున్నారంట, 16వ అధ్యాయములో 1వ వచనం, ఆ విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు ఆయనకు పూయవలనని ఆ సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏం చేయాలనంట అమ్మా, ఏం చేయాలని? అందరు చెప్పండి, ఏం చేయాలని? గట్టిగా చెప్పాలి. పూస్తే ఎంత పూస్తాము? ఎంత పూస్తాము? మన ఇంట్లో సెంటు బాటిల్ ఉందండి,
ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా మనం పూసుకోవాలన్నా ఎంత పూసుకుంటాం చంద్రకాంతక్క? కొంచెము కొంచెం పూసుకుంటేనే ఎంతో సువాసన, పరిమళ వాసన వస్తూ ఉంటుంది. ఈ స్త్రీలు విలువైన సుగంధాన్ని ఆయనకు పూయాలని వచ్చారు. ప్రియులారా, ఈనాడు ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన అదే. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది ప్రభువును అంగీకరిస్తే ఆయన పునరుద్ధానము వానిలో సార్థకమైనట్టే. ఆయన జీవం వానిలోకి వచ్చింది కాబట్టి విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన పరిమళ తైలముతో సమానం. అందుకే ఎప్పుడు ఆరాధనలో మౌనంగా ఉండద్దు. అయ్యా, పాపముతో పతనమై దుర్గంధముతో ఉన్న నన్ను నీ జీవమిచ్చి నా కొరకు శిలువ మరణమంది తిరిగి లేచి పరిమళ సువాసనగా చేసినందుకు కృతజ్ఞతలు. ఆ బలియాగాన్ని బట్టి నేను నీకేమి ఇవ్వగలను? పాపములో ఉన్న మనిషి వాసన వేరొక వారికి పడదు. సహజంగా మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడే చెప్తారు, వాడి వాసన మనకెందుకురా అంటూ ఉంటారు. అంటే మనం ఎంత తృణీకరింపబడి, అసహించుకొనబడి, ద్వేషించబడినటువంటి స్థితిలో ఉన్నాము. ఈనాడు విరిగి నలిగిన హృదయంతో అర్పించడానికి నీ దగ్గర సుగంధ తైలము ఉందా? కనీసం పూయడానికైనా ఉందా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు దేవా నా రక్షణకై స్తోత్రం అని చెప్పగలవా? నీ కొరకే పునరుద్ధానుడైన ఆయనకి ఇవ్వడానికి ఆయన జీవము నీలో ఉండి విరిగి నలిగిన హృదయంతో ఆరాధించగలవా? రక్షణ లేకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఎంతకాలం పాపముతో దుర్గంధముతో పతనమవుతావు? అంతేకాదు, నువ్వు చనిపోయిన తర్వాత ఆరని అగ్నికి వెళతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. భయంకరమైన కటిక చీకటిలోకి వెళతావు. ఒకవేళ ధనవంతుడి లోకంలో ఉన్నప్పుడు అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు పూసుకొని ఉంటాడు. లాజరు దగ్గరికి వెళ్తే అంతా వాసనే తప్ప పరిమళము రాదు. ఎందుకంటే అతడు రోగి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇప్పుడు అబ్రాహాము రొమ్మున అనుకున్నాడు, పరిమళ తైలముతో ఉన్నాడు. సుగంధము ఆ ప్రాంతమంతా విలసిల్లుతా ఉంది. కానీ ధనవంతుడు ఆరని అగ్నిలో కాలుతున్నాడు, వేదన పడతా ఉన్నాడు. ప్రేర రక్షణ ఎంత ప్రాముఖ్యం! చచ్చిన నిన్ను సజీవునిగా చేసి ఆయన పునరుద్ధానము నీకు పరిమళ సువాసననిస్తుంది. ఈ స్త్రీలైతే పూయడానికి మాత్రమే వచ్చారు. కొన్ని పూయడానికి కొంత వారికి అవసరం అవుతుంది. కానీ మరొక సహోదరి ఆయన తల మీద పోసింది అన్నాడు. విలువైన అత్తరు ఎప్పటి నుంచో దాచింది. యేసయ్య వస్తాడు ఆయనను అభిషేకించాలని. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతన్యలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన భోజనమునకు కూర్చుండగా అది ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి చూడండి, ఈ తల్లి ఏం చేసిందంటే ఆ విలువైన అత్తరు ఆయన తల మీద పోసెను అన్నాడు. పూసితే ఎక్కువ అంటుతుందా? పోస్తే ఎక్కువ అంటుతుందా? గట్టిగా చెప్పండి అమ్మా. పోయడానికి ఎక్కువ కావాలి, పూయడానికి కొంచెమే కావాలి. అయితే ఈ స్త్రీ పోయగలిగినంత పరిమళ సుగంధ ద్రవ్యం తన హృదయంలో నింపుకొని ఉంది. ఆమె ఆ అత్తరు బుడ్డి పగులగొట్టేను అని రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. 3 చదవండి సరిపోతుందమ్మా. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్తరు జటమాంసి ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి ఆయన తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అన్నాడు. పూసిన పరిమళ తైలం, పోసిన పరిమళ తైలం
ఈనాడు యేసును ఆరాధించడానికి ఆచారంగా అలవాటుగా ఆరాధిస్తే అది పూసిన కొంచెము తైలంతో సమానం. అయితే నిజంగా యథార్థంగా విరిగి నలిగి హృదయము నిండా ఆయన యొక్క స్తుతులతో నింపబడి ఉంటే ఆయనకు చెల్లించే కృతజ్ఞతాస్తుతులన్నీ కూడా పరిమళ తైలం, పోయబడిన పరిమళ తైలంతో సమానమై ఉంటాయి. ఈనాడు నువ్వు పూయడానికి వచ్చావా, పోయడానికి వచ్చావా? నీ హృదయంలో ఎంత స్తుతి ఆయన కొరకుంది, ఎంత కృతజ్ఞత ఆయన కొరకుంది. ఆయన నీ కొరకే సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆ స్త్రీలు పూయవలనని అక్కడికి వచ్చారు. ఒక ఆమె పోసింది. ఆ ఇల్లు పూసినప్పుడు కూడా అత్తరు వాసనతో నిండేను అన్నాడు. ఈనాడు ఆలయం అంతా, నీ జీవితం అంతా సుగంధ పరిమళతో నింపబడాలంటే నీవు ఆయనకు పోయబడిన అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకే హృదయము నిండా స్తుతులు ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, నోరారగా చేతును దైవారాధనను అన్నాడు. మనం ఒక చోట, మనసు ఒక చోట ఉండకూడదు. ఆరాధన విలువైనది. అందుకే సమయానికి ఆరాధనకి రావాలి. భక్తి ప్రపత్తులతో ఆయన సన్నిధిలో కూర్చోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆరాధనను అర్పించేటువంటి వారంగా ఉండాలి. యేసు తిరిగి లేచాడు, దేవునికి స్తోత్రం. ఆ జీవము నీలో ఉంటే కృతజ్ఞతతో ప్రభువును ఆరాధన చేద్దాం. దేవా, నువ్వు చేసిన ఈ బలియాగానికి, పాపశాపాల నుంచి నన్ను విమోచించి నరకపు శిక్ష నా మీది నుంచి తొలగించినందుకు నేను నీకేమి ఇవ్వగలను? ఇదిగో ఆ తల్లులు పోసినట్టుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను. దుర్గంధముతో ఉన్న నన్ను సుగంధముగా మార్చిన నీ ప్రేమకు నేనేమి ఇవ్వలేనంటూ ఈ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.